ఇఫ్ యు రిమెంబర్ హాలీవుడ్ లో హాలో మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది. అందులో విలన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అతను అనుకుంటే ఎవరి కంట్లో పడకుండా మాయమైపోగలడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఠలాచార్య సినిమాలో హీరోలాగా. మిస్టర్ మాణిక్యవేల్, నేను కూడా హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తాను. ఏంటో హాలో మ్యాన్ మీకు మాత్రమే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అది సరే, అది ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారో అది చెప్పండి ముందు. కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్, నేను ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని కొంచెం ప్లే చేయమను. సంఘటన జరిగిన రోజు పక్కన షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది. 5:15కి కనకవేల్ కానిస్టేబుల్ ని ఫాలో అవుతున్న దృశ్యం ఇది. యువర్ ఆనర్, శనివారం రికార్డ్ అయిన వీడియోని డెలీట్ చేసి వేరేదో ఇచ్చారు. ఇది అసలైన రికార్డు. నమస్కారం అయ్యా. స్పాట్ లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళనని చెప్పారు కదయ్యా. ఇప్పుడు బండి తీసుకొని అంత వేగంగా ఎక్కడికి వెళ్లారు? అది వచ్చి టిఫిన్ కొనడానికి వెళ్ళానయ్యా. టిఫిన్ కొనుక్కొచ్చి డెడ్ బాడీ పక్క నుండి భోంచేశారు కదా. ఏమయ్యా బాయ్. ఇంకొక ముఖ్యమైన ఎవిడెన్స్ యువర్ ఆనర్, నందిని చనిపోయిన రాత్రి 9 గంటలకు దానికి 3 కాల్స్ వచ్చాయి. అందులో ఒక కాల్ 20 సెకండ్లు మాట్లాడింది. ఆ కాల్ చైర్మన్ గెస్ట్ హౌస్ ఉన్న అదే టవర్ నుంచి వచ్చింది. ఆయన ఉండే ఏరియాల నుంచి సిగ్నల్ వస్తే ఆయనే హంతకుడని అర్థమా? ఆ ఏరియాలో మాత్రం 10,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కారణమైపోతారా? ముందు ఆ సిమ్ ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉందో చెప్పండి. యువర్ ఆనర్, చైర్మన్ జీపీ లాంటి పెద్దవాళ్లు తమ సొంత పేరుతో సిమ్ తీసుకోరు. ఏదో సేదు అని డమ్మీ పేరుతో తీసుకున్నారు. దేని బట్టి ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నెంబర్ నుంచి ఈ నెల 3 స్విగ్గీ ఆర్డర్స్ నైట్ 10ంటికి డెలివరీ అయ్యాయి. అవి చైర్మన్ జీపీ గెస్ట్ హౌస్ కే వెళ్లాయి. దానికి సంబంధించిన రికార్డు. మాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్. వాళ్ళకి ఎప్పుడైనా సరైన పాయింట్ దొరికేటప్పుడు మీకు టైం కావాల్సి వస్తుంది. తీసుకోండి, రేపు కలుద్దాం. ఎంతసారి అడిగాను మిమ్మల్ని, ఆ అమ్మాయికి వేరే ఏదైనా నంబర్ నుంచి కాల్ వెళ్ళిందా అని. మేడం, అయ్యగారే మత్తులో ఇంటి పని చేసే అబ్బాయి ఫోన్ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ అనే విషయం ఎలా వచ్చింది? మేడం, మేమేమీ చేయలేదు. వాళ్లే ఏదో ఆటలాడుతున్నారు. ఎవరి పక్క నిజం ఉంది, ఎవరి పక్క న్యాయం ఉందని తెలియకుండా నేను ఈ కేసు తీసుకోలేదు. నేను తీసే ప్రతి కేసు గెలవాలి. మీకు నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంత లోపల జరిగిన విషయాలని మేడం, ముందే నిజంగా మీ దగ్గర చెప్పిందే మేడం. ఆ అమ్మాయి చనిపోయినందుకు అయ్యగారే కారణం. అయ్యగారి పేరేనండి ఆ లెటర్లో కూడా రాసుంది. ఆ లెటర్ ప్రెస్ కి దొరికితే అయ్యగారు పరువు పోతుందని ఆ లెటర్ ని కాల్చేశారు. ఆ లెటర్ లో రాసింది ఏంటని తెలుసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు మేడం. అమ్మాయి చనిపోయింది, ఏం జరిగిందని తెలుసుకోవాలి. కానీ ఏంటి, సాక్షి లేనందువల్ల మన నోట్లోంచి నిజం బయటపడాలని ఈ పని చేస్తున్నారు. ఆ పనబ్బాయిని రమ్మని చెప్పండి. నువ్వు నన్ను క్షమించాలి పీటి. ఈ ముసలోని కొట్టేవన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. ఆ తర్వాత ఆలోచించాకే నాకు అర్థమైంది, నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే. నీ బాబు వేసుకునే ఇన్సులిన్ లో 2 చుక్కలు సైనైడ్ కలిపితే చాలు. గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో, నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో, అంతెందుకు నువ్వు ఊదే విసిల్తో కూడా నిన్ను చంపగలను. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? రేపటితో ఈ కేసు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా. రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా. చూడు, నమస్కారం సార్. ఎవరండి మీరంతా? ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు? మేమే సార్ నందిని హత్య చేసింది. నో నో యువర్ ఆనర్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మాణిక్యవేల్, లేదు యువర్ ఆనర్. మాణిక్యవేల్ కూర్చోండి.
వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో విందాం. మీరు చెప్పండి, ఎందుకు ఆ అమ్మాయిని హత్య చేశారు? సార్ నా పేరు సేదు. నందిని కాలేజ్ పక్కనే నేను చదువుతున్నాను. నందిని నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను సార్. కొన్ని రోజుల తర్వాత తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించిందని. ఏమంటున్నావురా? సైలెన్స్, అయ్యా అబద్ధం ఆడుతున్నారయ్యా. సైలెన్స్. కూర్చోండి, కూర్చోండి. మేము ముగ్గురం ఆ విషయం కనిపెట్టేశాం సార్. దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్. తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చడం మొదలెట్టింది సార్. అది మేము తట్టుకోలేకపోయాం సార్. అందుకే ముగ్గురు తనని హత్య చేద్దామని నిర్ణయించాం. ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్తో తల మీద కొట్టి చంపేశాం సార్. నేనే సార్ నందిని తీసుకుని వచ్చాను. వీడు కొట్టేటప్పుడు చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను. పైనుంచి నేనే సార్ విసిరేశాను. మేము కొట్టిన ఇరుము పైప్ని తీసుకొచ్చేసాం. అయ్యా బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయింది అయ్యా. ఇది నందిని బ్లడ్ అయ్యా. దానికైనా రిపోర్ట్ అయినయ్యా ఇది. అన్నీ కరెక్టే, కానీ మీరు చెప్పేది నిజమే అని నేను ఎలా నమ్మేది? సార్ ఈ ఫోన్లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్. అది మాత్రమే కాదు, మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్. రే, ఇవ్వరా. ఇదే సార్ ఆ సెల్ ఫోన్. ఈ కేసు ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు సార్. అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్లోనే మేము పార్ట్ టైంగా పనిచేస్తున్నాం. అయ్యగారికి ఇది సమస్య ఏంటని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాను సార్. సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు, కరెక్టా? అవును మేడం. ఆ. మీ నంబరేనా ఇది? 8248272578. నా నంబరే మేడం. ఇప్పుడు ఈ నంబర్ నుంచే నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా? అవును మేడం. జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసేటప్పుడు నైట్ టైంలో అప్పుడప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసే అలవాటు ఉందా? ఎప్పుడు చేయను మేడం. నెలకు ఒక 2 సార్లు 3 సార్లు చేస్తాను మేడం. వాళ్ళు చెప్పేది నిజమేనండి. లెటర్ తీసుకొచ్చారు, అందులో సేదు పేరు రాసుంది. అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ని కాల్చానండి. సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి. అది మాత్రం కాదు యువర్ ఆనర్. వీళ్ళ ప్రేమించుకున్న సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికొచ్చారు. ఒకరోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఛే! తర్వాత తిట్టి పంపించేసానయ్యా నేను. అప్పుడప్పుడు లేట్ నైట్ అప్పుడు మన రెస్టారెంట్ వస్తూ ఉంటుంది అమ్మాయి. డ్రెస్ కాస్త సరిగ్గా ఉండదు సార్. మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు సహజమే కదా సార్. మా థియేటర్లో కార్నర్ సీట్లో ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ కి ఒక అబ్బాయితో 2-3 సార్లు రావడం నేను చూశాను. చూశానయ్యా. చూసానండి. వీటన్నిటి పెట్టి చూసేటప్పుడు నందిని చాలా అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఏమార్చినందువల్ల తనని ప్రేమించిన ఆ అబ్బాయిలే ప్లాన్ చేసి ఈ హత్య చేశారు యువర్ ఆనర్. సో ఫర్ మీ ద కేస్ ఇస్ క్లోజ్డ్. మీరేదైనా చెప్పదలుచుకున్నారు మాణిక్యవేల్? యువర్ ఆనర్, వీళ్ళు పూర్తిగా డ్రామా ఆడుతున్నారు. ఇందులో ఏది నిజం కాదు. నాకు కొంచెం టైం ఇచ్చారంటే. మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మాణిక్యవేల్? ఈ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు. రే తమ్ముడు, లేగవయ్యా. ఏ ధైర్యంలో ఈ కేసు వేశావు? బయట ప్రెస్ ని పిలిచి ఏదేదో మాట్లాడావు కదయ్యా. ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నావు. వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే, దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్ష తెలుసా? 7 సంవత్సరాలు. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. అందరు టైం ని వేస్ట్ చేశావు. ఒక 10 నిమిషాల్లో తీర్పు. చెప్పండి సార్, నందిని మీరే చెప్పారా లేదా ఫోన్ చేసి మిమ్మల్ని చెప్పమన్నారా? ఎక్కువ లో చేశాను సార్. తట్టుకోలేకపోయాను.
అందుకే చంపేశాను. ఇలాంటి అమ్మాయి దగ్గర అబ్బాయిలందరూ జాగ్రత్తగానే ఉండండి. తను తప్పుడు అమ్మాయి అనే అనుకుందాం, అందుకని చంపేస్తారా ఏంటి? ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా నేను నిద్రపోను. చేసే తప్పంతా వీళ్ళు చివరికి కుర్రాల మీద వేసేస్తారు. నందిని మాత్రం కాదండి, ఈ కాలపు అమ్మాయిలు అందరూ ఇలాగే. చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకండి ఇంత అసహ్యం చేస్తున్నారు? గత వారంగా మన దేశంలో సెన్సేషన్ గా ఉన్న నందిని కేసులో ఇంకాసేపట్లో తీర్పు రాబోతోంది. రత్నం, మనం స్టే ఆర్డర్ తీసుకుందాం. నాకు జడ్జి తెలిసిన వారే. తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ బాబు. దేనికి నా థ్యాంక్స్ అంతా చెప్తున్నావు? మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం